ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో గురువారం రాత్రి నిర్వహించిన శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిల భారత వాసవి పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి నగరానికి విచ్చేసిన సందర్భంగా కళ్యాణోత్సవం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామీజీ ఈ నెల 15న తెనాలిలో బయలుదేరి పాదయాత్రగా ఈ నెల 24న తిరుమలకు చేరుకోనున్నారు. మార్గమధ్యంలో ఒంగోలులో బస చేశారు. సమర్పణ మొదలైన కార్యక్రమాలను వైశాఖ మాసాన ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ ఇతర కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. భక్తితో స్వామిని సేవించడం మూలాన స్వామివారి యొక్క ఈ ఉభయ దేవేరులతో ఆ స్వామి ఆ రోజు ఎలా అయితే మాల కైంకర్యం చేశారో ఆ మాల కైంకర్యం జరుగుతుంది. ఈ మాల కైంకర్యం ఎవరు చేశారు? ఆండాళ్ తల్లి. అవునా? నీలా తుంగస్థనగిరి తటీ శుద్ధముద్యోద కృష్ణ పారాఢ్యం శృతిం సరసమధ్యాపయంతి సోచిష్టాయాం సృజనగళితం యా బలాకృత్య బుద్ధ్యే గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆ తల్లి వాడి కీర్తన చేస్తారంటారు. ఏమి అంటే మాలె సాతిన కోదె మాల తిన. తెలుగులో చెప్పనా? మాల మార్చెదాతే విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. దయచేసి మీరు మా యొక్క సూచనలు పాటించి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇప్పటి వరకు చాలా చక్కగా స్వామివారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మీరు ఎవరు చూసుకోవద్దు. ఎవరైతే దాఖలు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇప్పుడు సత్కరిస్తాము. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. ఎందరో మహానుభావులందరికీ వందనాలు. నేను అందరినీ కూడా అడగలేకపోయాను. నేను కొద్ది మందిని నేను కాంటాక్ట్ చేశాను. కాబట్టి క్షమించండి. श्रीभो नीला समेत श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्णानुग्रह प्रसाद सिद्ध्यर्थेन पूजादीति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु यजमानस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु स्वामिनः परिपूर्णानुग्रह प्रसाद फलसिद्धिरस्तु जीवितान्त स्वामि सेवा कैंकर्य योग्यता प्रसाद फलसिद्धिरस्तु मनोवांचा फल
దేవ శ్రీరామ గారు పైకి రావాలి. వచ్చేయండి సార్. అస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో 16 రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి నుండి తిరుమల వరకు మహాపాదయాత్ర కార్యక్రమం సంకల్పించాం. ఈ సంవత్సరం 10 సంవత్సరాల క్రితం తెనాలి నుండి కాశీకి పాదయాత్ర కార్యక్రమం చేశాము. 38 రోజుల్లో 1600 కిలోమీటర్లు ఆ రోజు కాశీ పాదయాత్ర జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం విశేషంగా రైతు క్షేమార్థము, పాడి పంటలు పుష్కలంగా పండాలని, మంచి వ్యాపారాభివృద్ధి ఉండాలని, ప్రజలందరూ బాగుండాలనే ఒక సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కొరకై ఈ తిరుమల మహాపాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి నేటికి 6వ రోజుకి చేరుకున్నాము. ఒంగోలుకి వచ్చాము. అలాగే ప్రతిరోజు కూడా 20 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేసి ఒక చోట ఉండి ఆ ప్రాంతంలో ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ తిరుమల వెళ్ళి దర్శించుకోలేని వారికి ఇలా గ్రామాలు వెళ్ళి స్వామివారి కళ్యాణం దర్శన భాగ్యాన్ని కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో, గోవిందుని యొక్క నామ ప్రచారం చేయాలని ముఖ్య ఉద్దేశంతో, భగవత్ యొక్క తత్వాన్ని అందరూ కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించి చేస్తున్నాము. అలాగే ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని తిరుమలేశ్వరుని యొక్క దివ్య ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఫ్యాన్సీ అసోసియేషన్ ఒంగోలు వారి యొక్క సారథ్యంలో ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం నిర్వహించాము. రేపు ఉదయం 4 గంటలకి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రేపు టంగుటూరులో కార్యక్రమం నిర్వహించ